శ్రీమతే నమః. వైష్ణవ సంప్రదాయం అంటే ఏంటి చెప్పండి అని కొందరు అడిగారు. అసలు వైష్ణవ సంప్రదాయం అంటే ఏంటో తెలుసుకుందాం. సనాతన ధర్మంలో వైష్ణవ సంప్రదాయం అంటే విష్ణువుతో ముడిపడినది అన్నమాట. ఎవరు విష్ణువుతో సంబంధాన్ని తెలుసుకుంటారో వాళ్ళు వైష్ణవులు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి, విష్ణువుతో సంబంధాన్ని తెలుసుకుంటారో అన్నారు, అంతే తప్ప విష్ణువుని పూజిస్తారో అని అనలేదు. విష్ణు పారమ్యాన్ని ఒప్పుకునేవారు వైష్ణవులు అన్నమాట. పొడుగుబొట్టు పెట్టేసుకుని మేమేమో పంచ సంస్కారాలు చేయించేసుకున్నాము అంటే వాళ్ళు వైష్ణవులు కాదు. పొడుగు బొట్టు పెట్టుకోవటం కాదు వైష్ణవం అంటే. బొట్టు పెట్టుకోవటం మాత్రమే వైష్ణవం అనుకుంటే అందరూ పొడవు బొట్టు పెట్టేసుకుంటారు. పొడవు బొట్టు పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళు వైష్ణవులు కాదు. పంచ సంస్కారాలు చేయించుకున్నంత మాత్రాన వాళ్ళు వైష్ణవులు కాదు. బొట్టు పెట్టుకోవటం కాదు, ఒట్టు పెట్టుకోవటం. అదేంటి ఇప్పుడు తెలుసుకుందాం. వైష్ణవత్వం సిద్ధించాలి అంటే నంజీఆర్ గారు చెప్తారు, ఎవరైతే ఇతరుల యొక్క దుఃఖాన్ని చూసి దాన్ని నివారించాలని ప్రయత్నిస్తారో వాళ్ళు వైష్ణవులు అన్నమాట. ఎదుటివారి దుఃఖాన్ని చూసి భరించలేక వాళ్ళ దుఃఖాన్ని ఎలాగైనా సరే వాళ్ళని ఆ దుఃఖం నుంచి బయటపడేయాలని చూస్తారు, అంతే తప్ప వాళ్ళని ఇంకా బాధ పెట్టాలని తిట్టాలని చూడరు. ఎవరికైనా కష్టం వస్తే తట్టుకోలేరు, దేనిని పట్టించుకోరు, సుఖ దుఃఖాలని ఒకేలా చూస్తారు, విష్ణువుని పరమాత్మగా చూస్తారు. ఇలా ఉండాలన్నమాట. అంతేకాదు శాస్త్రాలని కూడా ఉల్లంఘించకుండా ఉండాలి. శాస్త్రాలను ఉల్లంఘిస్తే వాళ్ళు వైష్ణవులు కాదు. కారుణ్యం కూడా వాళ్ళకి ఉండాలి. ఇవన్నీ వదిలేసి నేను వైష్ణవుడుగా ఉంటాను, విష్ణువును పూజిస్తాను అంటే కుదరదు. నువ్వు చేసే చెత్త పనులన్నీ చేసేస్తూ నేను వైష్ణవ సంప్రదాయం, నేను వైష్ణవ అంటే కుదరదు. వాళ్ళు వైష్ణవులు కానే కాదు. అయితే వైష్ణవ సంప్రదాయంలో చాలా సంప్రదాయాలు ఉన్నాయి. వల్లభాచార్యుల స్వామి వారిది ఉంది, నింబార్కుల వారిది ఉంది, అలాగే ఎన్నో ఉన్నాయి. అలాంటి వైష్ణవ సంప్రదాయాలలో శ్రీ వైష్ణవ సంప్రదాయం చాలా ముఖ్యమైనది అని చెప్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయము అన్నా, రామానుజ సంప్రదాయము అన్నా, శ్రీ సంప్రదాయము అన్నా ఒక్కటే. శ్రీ వైష్ణవ అంటే విష్ణువు పరమాత్మగా విశిష్టాద్వైత సిద్ధాంతాలని ఒప్పుకోవటం. విశిష్టాద్వైత సిద్ధాంతము అంటే ప్రతి దానికి అంతర్యామిగా నారాయణుడు ఉన్నాడు అనేదే విశిష్టాద్వైతం అన్నమాట. అయితే ఈ విశిష్టాద్వైతాన్ని వ్యాప్తి చేసిన వారు రామానుజాచార్య స్వామి వారు అని అందరూ అంటారు కదా. అంటే అంతకుముందు శ్రీ వైష్ణవం లేదా అనే సందేహం కూడా చాలా మందికి వస్తుంది. ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలి. శ్రీ వైష్ణవ గురు పరంపర మనం అర్థం చేసుకోవాలి. శ్రీ వైష్ణవ గురుపర గురించి మనం ఆలోచిస్తే భగవంతుడి నుంచి వచ్చింది మనకి ఈ వైష్ణవ గురు పరంపర. భగవంతుడి నుంచి రహస్యత్రయం ఏ విధంగా మన ఆచార్యులకు వచ్చి చేరిందో, అది గురు పరంపరగా వచ్చి చేరిందో, ఆ రహస్యత్రయం భగవంతుడి నుంచి రామానుజాచార్యుల వారి వరకు వచ్చింది. రామానుజాచార్యుల వారి కంటే కూడా ముందు శ్రీమన్నారాయణుడు, లక్ష్మీదేవి, విశ్వక్సేనుల వారు, నమ్మాళ్వారు, నాథమునులు, పుండరీకాక్ష స్వామివారు, రామమిశ్రులు, యామునాచార్యుల వారు, మహాపూర్ణులు, తర్వాత రామానుజాచార్యుల వారు అనమాట. మరి రామానుజాచార్యుల వారి కంటే ముందు ఇంతమంది ఉంటే వాళ్ళ పేరు మీద కాకుండా రామానుజుల వారి పేరు మీదే ఎందుకు ఇలా విశిష్టాద్వైతాన్ని స్థాపించారు అని చెప్తున్నారు అనే సందేహం కూడా వస్తుంది కదా. అయితే అప్పటి వరకు ఉన్న ఈ గురువులు ఎవరైతే ఉన్నారో, ఈ ఆచార్యుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు శిష్యులకి ఏదైనా ఉపదేశించాలంటే, మంత్రాన్ని ఉపదేశించాలి అంటే ఎంతో పరీక్ష చేసిన తర్వాత మంత్రాన్ని ఇచ్చేవారు. ఆఖరికి రామానుజాచార్య స్వామి వారికి పంచ సంస్కారాలు చేయాలన్నప్పుడు కూడా 17 సార్లు పరీక్ష చేశారు ఆయన గురువుగారు, రామానుజాచార్య స్వామి వారి యొక్క ఆచార్యుల వారు. అలా పరీక్ష చేసిన తర్వాత రామానుజాచార్యుల వారికి పంచ సంస్కారాలను ఇచ్చారనమాట. రామానుజాచార్యుల వారు ఏం చేశారంటే పరమ కారుణ్యంతో కొన్నింటిని అధిగమించారనమాట.
కొన్నింటిని అధిగమించి మిగతా వాళ్ళు పడుతున్న కష్టాన్ని చూసి వాళ్ళు కూడా విష్ణుమూర్తి పాదాలు పట్టుకుంటే, ఆయన్ని శరణాగతి చేస్తే వాళ్ళ కష్టం నుంచి బయటపడిపోతారు కదా అని విస్తృతంగా ఈ విశిష్టాద్వైతాన్ని వ్యాప్తి చేశారు. అలా భారతదేశమంతా కూడా వైష్ణవ సంప్రదాయం వ్యాప్తి చెందింది. ఈ వైష్ణవ సంప్రదాయం తీసుకున్నాక ఏం చెయ్యాలి? ఆచార్యులు ఏం చెప్పారు అనేది మనం తెలుసుకోవాలి. గ్రంథాల్లో ఏముంది, గ్రంథాలు ఏమిటి, ఎటువంటి మనస్తత్వం ఉండాలి, ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకుంటేనే వాళ్ళు వైష్ణవులు. ముఖ్యంగా 3 జ్ఞానాలు సంపాదించాలి. అవి ఏంటి అంటే స్వ, ప్రాపక, ప్రాప్య అన్నమాట. నేనెవర్ని, నా లక్ష్యం ఏంటి, నేను దేన్ని పొందాలి, దేన్ని తెలుసుకోవాలి, ఎలా పొందాలి, దానికి నేను చేయవలసిన సాధన ఏంటి అనేది తెలుసుకోవాలి. దేహం కంటే వేరుపడిన జీవాత్మ ఏదైతే ఉందో ఆ జీవాత్మ భగవంతుడికి దాసుడు. ఇది శ్రీ వైష్ణవం నేర్పిస్తుందన్నమాట. ఏం నేర్పిస్తుందో అర్థమైంది కదా. దేహం కంటే వేరుపడిన జీవాత్మ ఏదైతే ఉందో ఆ జీవాత్మ భగవంతుడికి దాసుడు అని శ్రీ వైష్ణవం నేర్పుతుంది. దాసుడు అంటే అర్థం ఏంటి? నిత్యం సేవ చెయ్యాలి, నిత్య కైంకర్యం చెయ్యాలి. నిత్య కైంకర్యం చెయ్యాలి అంటే అప్పుడు మళ్ళీ సందేహం వస్తుంది. అంటే పొద్దు నుంచి రాత్రి వరకు మడి కట్టుకుని మనం దేవుడి ముందే కూర్చోవాలండి, మరి అలాంటప్పుడు ఏవైనా పనులు అవుతాయా అంతసేపు దేవుడి ముందు కూర్చోవాలి అంటే అని అడుగుతారు. నిత్య కైంకర్యము అంటే భగవంతుణ్ణి చేరుకోవాలి అనేది లక్ష్యం. భగవంతుణ్ణి చేరుకోవాలి అంటే శరణాగతే మార్గము, శరణాగతే మార్గము. అలా శరణాగతి చేస్తే నువ్వు భగవంతుణ్ణి చేరుకుంటావు, ఈ సంసార సాగరం నుంచి బయటపడిపోతావు. ఇక్కడ భగవంతుడికి, భగవద్భక్తులకి, ఆచార్యులకి సేవ చెయ్యాలన్నమాట. నిత్య కైంకర్యం అంటే ప్రతిదానిలోనూ భగవంతుణ్ణి చూడడం, ప్రతి దానితోటి భగవంతుడితో సంబంధం పెట్టుకోవడం. కూర్చున్నా, నుంచున్నా, మాట్లాడినా, చూసినా, విన్నా ప్రతి దానిలోనూ భగవంతుడున్నాడు అనే స్ఫురణ రావటం అన్నమాట. అందుకే రామానుజాచార్యుల వారు అందరికీ పంచ సంస్కారాన్ని ఇచ్చేవారు. అందరూ భాగవతులుగా ఉండాలి, అందరూ అందరినీ గౌరవించాలి, కారుణ్యంతో ఉండాలి, ఈ లక్షణాలన్నింటినీ పెంపొందించుకోవాలి, భగవంతుణ్ణి శరణాగతి చెయ్యాలని చెప్పి అందరికీ పంచ సంస్కారాలు ఇచ్చేవారనమాట. ఇది బాగా అర్థం అవ్వాలి అంటే మనం ఏదైనా ఒక సంస్థలో పనిచేస్తున్నాము అని అనుకోండి. ఆ పని చేస్తున్నప్పుడు వాళ్ళు మనకి ఒక ఐడెంటిటీ కార్డు ఇస్తారు. ఆ ఐడెంటిటీ కార్డు మెళ్ళో వేసుకుని ఆ సంస్థకి సంబంధించిన ఏవైతే నియమాలు ఉన్నాయో ఆ నియమాలన్నింటినీ పాటించాలి. ఒకవేళ పాటించలేదు అని అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఆ సంస్థ నుంచి బయటికి పంపించేస్తారు, నీకు ఈ సంస్థలో పనిచేసే అర్హత లేదు అని. అలాగే పంచ సంస్కారాలు తీసుకున్నా నువ్వు దూషణ చేస్తూ, పరాయి వాళ్ళని తిడుతూ, పరాయి దేవుళ్ళని నిందిస్తూ నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకు కూడా శ్రీ వైష్ణవంలో ఉండే అర్హత లేదు. శ్రీ వైష్ణవంలోకి ఎవరైనా రావచ్చు. కావలసిన కోరికేంటో తెలుసా? భగవంతుడికి సేవ చెయ్యాలి, భగవంతుడికి సేవ చేసి మోక్షాన్ని పొందాలి అని ఆ కోరిక ఉండాలి. ఆ కోరిక ఉన్నవాళ్లే శ్రీ వైష్ణవాన్ని తీసుకోవడానికి అర్హులు అన్నమాట. మనం ఏదైతే విషయాన్ని తెలుసుకుంటామో దాన్ని ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టి అప్పుడు మనం ప్రచారం చెయ్యాలి. మనం దేన్ని ఆచరణలో పెట్టకుండా పంచ సంస్కారాలు మేము వేయించుకున్నాము, పంచ సంస్కారాలు వేయించుకున్నాం కాబట్టి మేము శ్రీ వైష్ణవులము అంటే కుదరనే కుదరదు. వాళ్ళు ఎప్పటికీ వైష్ణవులు కారు కూడా. నువ్వు ద్వేషిస్తున్నావు అన్నా, ఎవరినైనా నిందిస్తున్నావు అన్నా, పురాణాలని శాస్త్రాలని తప్పు పడుతున్నావు అన్నా వైష్ణవులు కాదు. మనకు చెప్పరు ఆచార్యులు, శాస్త్రాన్ని నువ్వు ఉల్లంఘించకూడదు, నువ్వు ఎవరి మీద ద్వేషాన్ని పెంచకూడదు అని. ప్రపన్నత్వం ఉండాలి. ప్రపన్నత్వం అంటే ఏంటి? నోటి మాటలతో చెప్పడం కాదు, నీ మనసులో మనసా వాచా కర్మణ కూడా నువ్వు ప్రపన్నత్వం కలిగి ఉండాలి. ఆళ్వార్లు భగవంతుణ్ణి ప్రార్థించేటప్పుడు ఏమంటారో తెలుసా? ఇందాక మనం తెలుసుకున్నాం కదా, ఎవరైతే భగవంతుడితో సంబంధాన్ని తెలుసుకుంటారో ఆ సంబంధాన్ని తెలుసుకున్న వాళ్ళు ఆళ్వార్లు కాబట్టే వాళ్ళు వైష్ణవులు.
మనం సంబంధాన్ని తెలుసుకోకుండా ఏవో బాహ్య చిహ్నాలు వేసేసుకుని వైష్ణవులము అంటే కుదరదు, వాళ్ళు వైష్ణవులు కాదు. అలాంటి వాళ్ళ వల్ల శ్రీ వైష్ణవత్వానికే చెడ్డ పేరు కూడా వచ్చేస్తుంది. ఇందులో సందేహమే లేదు. పంచ సంస్కారము అంటే ఏంటంటే తాప పుండ తథా నామః మంత్రో యాగశ్చ పంచమః. 5 క్రియలు చేస్తారనమాట. అగ్ని సంస్కారం అంటే శంఖు చక్రాలని భుజాల మీద ముద్రించి, అలాగే నాలిక మీద కూడా అగ్ని సంస్కారం చేస్తారు. ఈ పంచ సంస్కారాలు చేయించుకున్న తర్వాత ఉల్లిపాయ తినకూడదు. అదేంటండి అలా అయితే ఎలా అండి అంటే, అవును, ఇవన్నీ పాటించాలి, మనం ప్రతి దాన్ని పాటించాలి. అలాగే 12 ఊర్ధ్వపుండ్ర ధారణ, దేహంలో 12 స్థలాలలో తిరుమన్ శ్రీచూర్ణాలతో ఊర్ధ్వపుండరాలను మగవాళ్ళు ఖచ్చితంగా ధరించాలి. మరి ఆడవాళ్ళు పొడవు బొట్టే పెట్టుకోవాలా? శ్రీ వైష్ణవుల్లో ఆడవాళ్ళు పొడవు బొట్టు పెట్టుకొని తీరాలి అనేం లేదు. పొడవు బొట్టు పెట్టుకుంటారు, కానీ గుండ్రపు బొట్టు కూడా పెట్టుకుంటారు. గుండ్రపు బొట్టు పెట్టుకోకూడదు అని ఎక్కడా లేదు. కాబట్టి పొడవు బొట్టైనా గుండ్రం బొట్టైనా ముందు నువ్వు శుద్ధిగా ఉండాలి. అది శరీర శుద్ధి, ఆత్మశుద్ధి కూడా. అలాగే మంత్రోపదేశం చేస్తారు. ఆచార్యుడి నుంచి రహస్యంగా మంత్రాలని ఉపదేశం పొందాలి. మంత్రం అనగా మననం చేయువాడిని రక్షించేది అని అర్థం. తిరుమంత్రము, ద్వయమంత్రము, చర్మ శ్లోకాలు ఇవి. అలాగే దేవ పూజ, మన ఇంట్లో భగవంతుణ్ణి ఎలా ఆరాధించాలి ఆ విధానాన్ని తెలుసుకోవాలి అన్నమాట. పంచ సంస్కారాలు చేసిన తర్వాత, చేయించుకున్న తర్వాత అసలు ఆ రోజు నుంచే పొద్దున్నే లేచి శ్రీమన్నారాయణుడిని, ఆళ్వార్లను, ఆచార్యులని మనం స్మరించాలి. నిత్యకర్మలను యథావిధిగా చెయ్యాలి. దేవాలయ దర్శనానికి వెళ్ళాలి. దేవాలయ దర్శనానికి వెళ్ళేటప్పుడు, ఆచార్యులి మఠాన్ని సందర్శించేటప్పుడు పళ్లను, పూలను తీసుకువెళ్ళి సంభావనని కూడా తీసుకువెళ్ళాలి. సమాశ్రయణం జరిపించుకున్న తర్వాత నుంచి ఆచార్యుడి పాదపద్మాలు పట్టుకోవాలి. ఆచార్యుడు అనుగ్రహించే సూచనలని శ్రద్ధగా శ్రవణం చేయాలి. శ్రీపాద తీర్థం గ్రహించాలి. సమాశ్రయణం పొందిన తర్వాత ప్రతిరోజు అనుష్ఠానానికే ఒక సమయాన్ని కేటాయించుకుని విధిగా నిర్వర్తించాలి. గురు పరంపరకి కృతజ్ఞత నివేదన చెయ్యాలి. ఇలా ప్రతిరోజు దైవ ఆచార్య చింతనతో ప్రారంభించాలి. అప్పుడు మీరు అంటారు, పంచ సంస్కారాలు ఆరంభమా అంతమా అని. ఇక్కడ సమాశ్రయణం సాధారణమైన కర్మ అని, ఇక్కడతో సరిపోతుంది అని అపోహపడతారు. కానీ ఇది సరైంది కాదు. నువ్వు పంచ సంస్కారం తీసుకున్నావు అంటే శ్రీ వైష్ణవత్వానికి అదే ఆరంభ ప్రయాణము. శ్రీ మహాలక్ష్మితో కూడిన శ్రీమన్నారాయణుడిని నిత్య కైంకర్యం చేయటము. శ్రీ మహావిష్ణువుని పూజించటము అంటే శివుణ్ణి ద్వేషించటం కాదు. శ్రీ వైష్ణవులు శివద్వేషులు కారు. వాళ్ళు ఎవరిని నిందించరు. అలా నిందిస్తున్నారు అంటే వాళ్ళు శ్రీ వైష్ణవులు కాదు. ఇంకా మిగతా విషయాలు తర్వాతి వీడియోలో తెలుసుకుందాం.